సో సో మేము యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీస్ అప్లోడ్ చేస్తాం, మన కన్వర్జేషన్ అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే సార్. సో ఏమీ లేదు, మన ఆడియో క్వాలిటీ బాగుంటే మా ఎడిటర్ మన మీద దయ తెలిసి మన వీడియో అప్లోడ్ చేస్తాడు, లేదంటే మాత్రం డిలీట్ చేస్తాడు. ఆయనకి జాలి అనేదే లేదు. నేనేం చేయాలి మరి? అది ఓకే సార్. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 6/11/1981 సార్. 1981. అవును సార్. టైం కరెక్ట్ ఉందా? టైము 10:14 AM సార్. ఒక 5 minutes అటు ఇటుగా. సో ఏ ఊర్లో పుట్టారు? మచిలీపట్నం సార్. ఓకే, హోప్ఫుల్లీ మీరు రౌండ్ అప్ టైం ఇవ్వలేదు కాబట్టి రైట్ టైం అనుకుంటున్నాను. సో అదే వేస్తున్నానులే. చెప్పాలి, మీరు ధనుర్లగ్నం వచ్చింది. టెన్షన్ గా ఉంది, వాయిస్ అటు ఇటు అవుతుంది. అయ్యో ఎందుకు టెన్షన్, నేను ఏదన్నా ఇంటర్వ్యూ చేస్తున్నా మిమ్మల్ని. అలాగా సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుంది. థ్యాంక్ యూ. అంటే సరదాగా పెట్టాం అనుకున్నారా ఫామ్? కాల్ చేయడానికి అలాగా సార్, నాకు లక్ ఎప్పుడు ఫేవర్ చేయలేదు సార్. అట్లా అంటారా? ఓకే సరే సంతోషం. ఏంటిది ధనుర్లగ్నము, తర్వాత కుజ నక్షత్రం వచ్చింది కదా, ధనిష్ట నక్షత్రం 4వ పాదం అయింది. అవును సార్. చెప్పాలి, క్వశ్చన్ ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ డాడీది ఫోటోగ్రఫీ స్టూడియో సార్, వీడియోగ్రఫీ. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ నుంచి అదే. ఫస్ట్ నుంచి అదే. మధ్యలో ఇటు వెళ్ళాను సార్, జాబ్ కి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను. ఏంటిది ఆ జాబ్? అయితే నాకు అకౌంట్స్ సార్. ఓకే రైట్. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? అంటే అసలు లైఫ్ సెటిల్మెంట్ ఇంకేం అవ్వలేదు సార్. నాకంటూ ఒకటి ఏది ఏర్పరచుకోలేదు. అంటే ఇప్పుడు మీరు ఈ ఫోటోగ్రఫీని ఎక్స్టెండ్ చేయలేదా, ఇంప్రూవ్ చేయలేదా? అది అలానే నడుస్తుందా? ఏం చేయాలి? అలాగే నడుస్తాను సార్, అంతే. మరి ఏం ఎక్స్పాన్షన్ ఆలోచన ఏం చేయలేకపోయారు? ఎక్స్పాన్షన్ ఆలోచనలు అయితే ఉంటాయి సార్, ఏది కార్యరూపం ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సరే, చార్ట్ చూద్దాం. ధనుర్లగ్నానికి 6th లార్డ్ లగ్నానికి వ్యయభావానికి కనెక్ట్ అయ్యాడు. లగ్న స్టార్ లార్డ్ వీనస్ ఇన్ కేతు నక్షత్ర. కేతు ఈజ్ పొజిటెడ్ 2nd. బేసికల్లీ మీరున్నది ఫోటోగ్రఫీ. సో శుక్ర కేతులు ఏంటిది, ఫోటోగ్రఫీలో అదే సినిమాల్లో ఉన్న ఫోటోగ్రఫీలో ఉన్న లేట్గా అవుతూ ఉంటుంది అనమాట. కానీ వాటిలో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు పుట్టిందే మగా నక్షత్రం అనమాట. సో ఆల్ రైట్. తర్వాత లగ్న లార్డ్ అయిన జూపిటర్ కుజ నక్షత్రంలో ఉన్నాడు. తర్వాత చంద్రుడు కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు ఎక్కడ పొజిట్ అయ్యాడు? 9లో ఉన్నాడు. ఓకే రైట్. గ్రహాలేమి కూడా, రాహువు ఈజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ గురు నక్షత్ర, రవి ఈజ్ ఇన్ గురు నక్షత్ర. కానీ లక్కీగా గురువు అనేవాడు లాభంలో ఉండడం చాలా మంచి పాయింట్ అయ్యిందనమాట. తర్వాత కేతు రవి నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రంలో ఎవరు లేరు. సరే పర్వాలేదు, చార్ట్ అయితే ఓకే. అంటే రాహుకేతులతో సీరియస్గా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. రవి వల్ల ఏమవుతా ఉంది అంటే కొంచెం నేమ్ అండ్ రెప్యుటేషన్ రావడానికి చాలా టైం పడుతూ ఉన్నది. లగ్నాధిపతి భాగ్యాధిపతితో దశమాధిపతితో కలిశారు. వాళ్ళందరూ కూడా 9వ స్థానంలో కుజుడు ఉండడం అనేది పాపగ్రహం అయింది. బట్ అయినా కూడా ఓకే అనమాట. కాబట్టి ఏంటిదంటే లైఫ్ అనేది పైకి లేదు కిందికి లేదు, అలా సాఫీగా సాగిపోతా ఉంది. అవసరానికి కావాల్సిన డబ్బులు వస్తుంది. అర్థమైందా? అవసరం అలా ఉన్నా అట్లీస్ట్ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, కనీసం పడిపోకుండా ఉంది. అర్థమైందా? సో అదొక రకం సంతోషం. చూద్దాం, టైం చూద్దాం. ఇప్పుడు జనరల్ గా చార్ట్ ఈజ్ ఓకే, మరీ అంత కాంప్లికేటెడ్ గా ఏం లేదు, డీసెంట్ గానే ఉంది చార్ట్, ఎందుకంటే పూర్వపుణ్య యోగం అదంతా ఉంది. తర్వాత చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఓకే, తృతీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. తృతీయాధిపతి దశమంలో ఉండి ఓకే. తర్వాత నెక్స్ట్ కుజుడు శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. మీకు అంతకుముందు దశలు ఎలా పడ్డాయి ఇట్లా మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు ఒక ట్రిగర్ పాయింట్ ఉంది, ఆ ట్రిగర్ పాయింట్ దగ్గర చార్ట్ దెబ్బతీసింది. సో 18 ఏళ్ల క్రితం అది. సో 18 ఏళ్ల క్రితం అంటే 2002కి వెళ్ళాలి. దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళు అంటే 2005 అనే ఏదైతే ఇయర్ ఉందో 2005 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ విత్ నెటల్ సన్ అనమాట. ఇక్కడ దెబ్బతీసింది. దీనికన్నా ముందు కూడా ఒక 2001 దగ్గర నుంచి కూడా 2000 దగ్గర నుంచి కూడా ఇక్కడ ఏంటంటే మన చదువు సరిగా సాగపోవడం అయ్యవచ్చు, లేదనంటే రేపొద్దున ఉద్యోగం రావడానికి ఏం అవ్వాలో అవడం కావచ్చు. ఇలా
మిక్స్డ్ గా టైం ట్విస్ట్ తీసుకుంటే వెళ్ళింది. అర్థమైందా? 2000 నుంచి చార్ట్ అనేది 2005 మధ్యలో కొంచెం సరిగా పోలేదు కాబట్టి ఆ చదువు కానీ లేదంటే ప్రొఫెషనల్ సెటిల్మెంట్ కానీ అనుకున్న డైరెక్షన్ లో ఇమీడియట్ గా సరిగా పోకుండా దాదాపు 2006 వరకు దెబ్బతీసింది అనమాట. సో ఇదే టైంలో మీరు ఫ్యామిలీ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యానని చెప్పారనుకో, అది కూడా ఎదుగుదల లేకుండా అలానే ఉంది అన్నట్టు కూడా చెప్పొచ్చు అనమాట. అవును సార్. అంటే అదే టైంలో మాకు బాగా ఫైనాన్షియల్ గా బాగా దెబ్బపడింది సార్. ఇంకా డాడీది నేను తీసుకోవాల్సి వచ్చింది. చూసారా, అక్కడ చాలా టఫెస్ట్ ఆస్పెక్ట్ జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల వరకు ఇప్పుడు ఇది పైకి లేసే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అక్కడి నుంచి ఇక రొటీన్ గా వచ్చిన డబ్బులు అప్పులు తీర్చడము, రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేయడము ఇట్లానే జరుగుద్ది కదా. ఆపర్చునిటీస్ అయితే వచ్చి సార్ అన్ని నేనే కాలదనుకున్నాను సార్. దానికి అదే రవి రాహుల్ అంటే మనం వాళ్ళ దగ్గర చేసేది ఏంది అన్న ఫీలింగ్ కూడా ఇస్తాడు. అవును సార్, ఎగ్జాక్ట్లీ అదే సార్. సరిగా చేసాం, అయిపోయింది కదా, దాన్ని చేసేది ఏం లేదు కాబట్టి. తర్వాత ఒక ఆపర్చునిటీ చెప్తాను, ఇది చూడండి. ప్రోగ్రెసివ్ ఇక్కడ ఒక్క చిన్న ఆపర్చునిటీ వచ్చింది, తర్వాత అన్స్టెబిలిటీ ఉంది కానీ బట్ 2015 మీరు 16, 17 వరకు కొంత ప్రోగ్రెస్ వచ్చింది. సో గురులో రాహు జరుగుతున్నాడు. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గురువు రాహు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. ఎస్, దేర్ షుడ్ బి సమ్ ఆపర్చునిటీ అండి. 2015-16లో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 16లో కొంచెం బిజినెస్ బాగుంది సార్. మ్యారేజ్ కూడా అయింది, 16లో అయింది సార్ మ్యారేజ్. చాలా లేట్ అయింది. మొత్తానికి ఏదో ఒకటి ఫస్ట్ కనికరించింది, సంతోషం. రైట్. దాని తర్వాత ప్రాబ్లం చెప్తాను మళ్ళీ. ఇప్పుడు 18 వరకు ఓకే. 19లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్ కి స్క్వేర్ అవుతుంది అనమాట. అవుతుంది కాబట్టి ఏంటిది, అనుకున్న విషయం అనుకున్నట్టుగా వెళ్ళకుండా ఉండడానికి మళ్ళీ చతికిలు పడ్డది సిచ్యువేషన్. అర్థమైందా? మళ్ళీ డ్రాప్ అయింది సినారియో. కాబట్టి మీకు కాంపిటీషన్ ఆఫ్ బిజినెస్ అవ్వచ్చు, లేదంటే ఇంకోళ్ళకి మళ్ళీ డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం అవ్వచ్చు, కొత్తదేదో ట్రై చేస్తే దానిలో లాస్ అవ్వచ్చు, ఇలా ఏదైనా కానీ ట్రై చేస్తే లాస్ అయ్యాను సార్. బిజినెస్ డల్ అయింది సార్. మా బ్రదర్ తో ఇష్యూస్ వచ్చినాయి సార్. 3 పనిచేసాయి. శని దశ కదా, శని 3వ స్థానంలో ఉన్న చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఆయనేమో అష్టమాధిపతి అయ్యాడు. సో తృతీయాధిపతి, అష్టమాత్ అష్టమమే తృతీయం, మళ్ళీ అష్టమాత్ అష్టమంలో ఆయన తృతీయంలో ఉండి దాని నక్షత్రంలో ఉన్న శని ఏంటంటే మీరు ఒక్కోసారి సరదాగా కూడా మాట్లాడిన విషయాలు వాళ్ళు చాలా తీసుకుని హట్ అవుతారు పాపం. సో ఇలాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో వీటి వల్ల కూడా కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మనకి వెనకాల చేసే సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అంటే మన గురించి నెగిటివ్ గా అనుకోవడం, లేదంటే మన గురించి నెగిటివ్ గా బ్రాండింగ్ చేయడం, వీడి దగ్గరికి వెళ్ళడం అనవసరం విషయం రా అని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ చేయడం, స్పెషల్ గా పని కట్టుకుని, ఇవన్నీ కూడా మనల్ని అది చేస్తా ఉన్నాయి. సరే, అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని తర్వాత ఏమైంది, 10th హౌస్ చంద్ర యురేనస్ లో స్క్వేర్ లో ఇరుక్కుంది కాబట్టి ఏంటిది, కష్టపడుతున్నాం కానీ అవుట్పుట్ రావట్లేదు. అర్థమైందా? రావట్లేదు. అక్కడి నుంచి చాట్ పడ్డది, సెల్ఫ్ ఎఫర్ట్ తప్ప ఏమీ లేదు. సరే, కొంతవరకు ఏంటంటే పూర్వపుణ్య యోగం వల్ల డబ్బులు వస్తూ ఉంటుంది, సరిపోతా ఉంటుంది తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు. దాని తర్వాత 24-25లో కూడా మళ్ళీ టఫెస్ట్ ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ అయింది. సో మొత్తానికి బండి వచ్చి 2024 దగ్గర ఆగింది. సో ఇది అనుకున్నట్టుగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకేదైనా గట్టిగా చేద్దాం అనిపిస్తుంది. సో మళ్ళీ బోర్ల బొక్కలు పడే అవకాశం ఉంది. బాగా కాన్షియస్ గా ఉండాలండి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 దీంతో అవుతుంది కాబట్టి. బేసికలీ ఇది సినారియో అనమాట. దశాలార్డ్ సాట్రాన్ వచ్చాడు, సాట్రన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. దాని స్టార్లార్డ్ తృతీయంలో ఉన్నాడు, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ చూపిస్తున్నాడు, మేనేజ్మెంట్ చూపిస్తున్నాడు, కమ్యూనికేషన్ చూపిస్తున్నాడు, కన్సల్టింగ్ చూపిస్తున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీ అనుకోండి, మీరు 100 మంది ఆర్డర్లు వస్తే మీరు మేనేజ్ చేయలేరు కదా, అర్థమైందా? సో 100 మందికి మనము అట్లాంటి ఒక లీడ్ ఇవ్వడము. ఇప్పుడు జస్ట్ డైల్ ఉంది, వాళ్ళ దగ్గర లీడ్స్ ఉంటే వాళ్ళందరికీ పంచుతారు. అలా మీ దగ్గర వచ్చే లీడో, మీ దగ్గర వచ్చే సర్వీసో 10 మందికి చెప్పడం ద్వారానే మనకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గురుబుధులు స్పీచ్. మీరు కావాలంటే ట్రైనింగ్ సెంటర్ పెట్టండి, దీనిలో ఖర్చు ఏం కాదు కదా. ఇప్పుడు ఫోటోగ్రఫీ ట్రైనింగ్ అంటే మీరు ఎక్స్ట్రా డివిజన్ స్టార్ట్ చేస్తారు, దానివల్ల మీకు ఖర్చు ఏమవుద్ది? ఏం అవ్వదు, కానీ మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు బేబీ షూట్ కోసం ఇప్పుడు చాలా చిన్న సెంటర్స్ బిల్డ్ చేస్తారు, దానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ 1-2 లక్షలు ఉండదు, కానీ పర్ అవర్ 8,000 10,000 ఛార్జ్ చేస్తున్నారు. అవునా? అవును సార్. ఇట్లాంటి మీ దానికి చాలా ఈజీ స్కోప్ కదా. మీరు ఎక్కువ ఊహించుకోకుండా ఉన్నదానిలో సింపుల్ గా చేసేది, అసలు కాస్ట్ కూడా అవ్వదు. మీరు ఆల్రెడీ ఈ లైన్ లో చాలా కాలం నుంచి ఉండడం వల్ల ఇలాంటి చిన్న బేసిక్ దాంతో మీరు వర్కౌట్ చేయొచ్చు.
మీకు చిన్నది అనిపించచ్చు, మీరు చిన్నదాన్ని అనుకోకండి ప్రస్తుతానికి, ఎందుకంటే పెద్దది పెట్టి పోయేదానికన్నా. సో చిన్నవి 10 పెట్టి 10లో 6 పోయినా 4 వర్కౌట్ అవ్వచ్చుగా. ఓకే సార్. అది కూడా సర్వీస్ కన్సల్టింగ్ అనేది. ఎందుకంటే 9th హౌస్ ఇప్పుడు మీకు జూపిటర్ ఏం చెప్తున్నాడు, 9th హౌస్ చెప్తున్నాడు, లక్, పూర్వపుణ్యము, టీచింగ్, ట్రైనింగ్ చెప్తున్నాడు, గురు బుధులు కలిసి ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే యు గో ఫర్ ఫోటోగ్రఫీ ట్రైనింగ్, ఒకటి వర్కౌట్ అవుద్ది. లేదు ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేశాను, దానిలో ఇట్లాంటి బేబీ షూట్ లేదంటే ఇంకేదైనా షూట్ ప్రోగ్రామ్స్ లాంటివి అది రెంట్కి ఇస్తాను, అట్లాంటిది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీకు 4th లార్డ్ అయిన వాడు దాని స్టార్ లార్డ్ మార్స్ అయ్యి 9లో ఉన్నాడు. కాబట్టి అట్లాంటి దానికి అందరూ వచ్చి వాడుకోండి, మీకు లీడ్స్ కూడా నేను ఇస్తాను. సో అలా ఏదైనా కానీ ఉంటే ఇలాంటి కమ్యూనికేషన్ కన్సల్ట్ అంటే మన మాటే చెడు మన మాటే మంచి అంటారు కదా, అదే నోరు మంచిది అయితే ఊరు మంచిది అనుకోండి, అదే కాంబినేషన్ ఇక్కడ అప్లై చేయండి. కాబట్టి మనకు మాట ద్వారా కలిసి వచ్చేది ఉంది. ఇప్పుడు నాకు 2-3 ఇన్సిడెంట్స్ మాట ద్వారా రివర్స్ అయ్యేపటికి మాట్లాడాలంటే కూడా భయం వేస్తారు. అదే చెప్తున్నా, ఒకటే ఉంది కత్తిని చేత్తో కోసుకుంటారా లేదంటే టమాటా కోస్తారా అనేది మీ ఇష్టం. మనకున్న కత్తి ఒకటే, మన దగ్గర కత్తి ఉంది, దాన్ని మంచికి వాడతారా. ఇప్పుడు మీకు చెప్పా, మీ మాట వల్ల మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను, మీ మాట వల్లే మీకు కలిసి వస్తాయని చెప్పాను. 2 స్టేట్మెంట్లు కాంట్రడిక్టరీ అయినప్పటికీ 2 ఒకటే. ఓకే సార్. ద్వైతం అద్వైతం లాగా. కాబట్టి ఆ 2 ఒకటే. దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఇంట్లో వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో వర్కౌట్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఓకే సార్. మన ఇంట్లో వాళ్ళు వచ్చి బాగా మీ బ్రదర్ ఎవరో వచ్చి బాగా సపోర్ట్ చేసేస్తారు, చేసేయాలి, ఆడు ఉన్నాడు కాబట్టి ఆడు చెయ్యాలి అని ఇలాంటివి ఊహించుకోకండి. ఫస్ట్ వేరే వాళ్ళకి మనం సర్వీస్ చేసే విధంగానే మనం అట్లాంటి ఒక స్పేస్ ని కానీ, మార్కెటింగ్ స్పేస్ కావచ్చు లేదంటే ఒక ఇట్లాంటి స్పేస్ ని కానీ బిల్డ్ చేయండి, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏమీ లేదు, కన్సల్టింగ్ సర్వీసెస్ అనమాట, అడ్వర్టైజింగ్, కన్సల్టింగ్ చెప్తారనమాట ఇవి. కాబట్టి మీరు ఫోటోగ్రఫీ టీచింగ్ ద్వారా కొంత వర్కౌట్ చేసుకోవచ్చు, ఇట్లాంటి ఒక రెంటల్ స్పేస్ ద్వారా కొంత వర్కౌట్ చేసుకోవచ్చు మీకున్న దాన్ని బట్టి. ఈ 2 ఆపర్చునిటీస్. ఎందుకంటే టైం అనేది అనుకూలంగా లేదు, అర్థమైందా. దాన్ని కూడా ఇంకోటి కాపీ కొట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, అర్థమైందా. మనం చేసిన పని ఇంకోటి చేస్తాడు. ఏం చేస్తాం మనం కొత్త ఐడియా ఎత్తుకుందాం. అర్థమైందా. అది అయిపోయింది, అది ఎక్స్పైరీ అయిపోయింది. ప్రతిదీ 1 year 2 years ఎక్స్పైరిటీ ఉంటుంది. అది కాక ఇంకోటి మళ్ళీ కొత్తది స్టార్ట్ చేయాలి. సర్వీస్ అనేదాన్ని వదిలిపెట్టద్దు, టీచింగ్ అనేదాన్ని వదిలిపెట్టద్దు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. టైం అనుకూలంగా లేకున్నా గానీ మీ దగ్గర రాదేమో గానీ పోదుగా. అదే ఇలా టైం వచ్చినప్పుడల్లా అగ్రెసివ్ ఆస్పెక్ట్ వచ్చి ఉన్న 10 రూపాయలు ఖాళీ చేస్తా ఉంటే మనం ఎప్పుడు ఎదిగేది. ఇప్పుడు పెళ్లి కూడా అయ్యింది, మరి ఫ్యామిలీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి డోంట్ గో ఫర్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్, గో ఫర్ టీచింగ్, సో కన్సల్టింగ్. సో ఇవేమీ డబ్బులు కావు. ఇప్పుడు ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, 10 మంది ఫోటోగ్రాఫర్స్ కావాలి. ఇప్పుడు చాలా రకరకాల ఏజెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్లింక్డ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఉన్నారు. ఇప్పుడు మీకు రెఫర్ చేయడానికి ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ అనే ఒక బిజినెస్ ఉంది. వెడ్డింగ్ కార్డ్స్ వాళ్ళతో మీరు టైఅప్ అయ్యారండి. టైఅప్ అయితే వాళ్ళు మిమ్మల్ని రెఫర్ చేయడం వల్ల వాళ్ళకేం బిజినెస్ లాస్ కాదు కదా. అవును సార్. ఇట్లా సో ఇలాంటి ఒక నెట్వర్క్ ని మీరు బిల్డ్ చేయొచ్చు. అట్లాంటి ఒక నెట్వర్క్ మల్టిపుల్ సిటీస్ లో కూడా మీరు బిల్డ్ చేయొచ్చు. ఇలాంటి ఒకటి ఆల్రెడీ నడుస్తున్నాయి కూడా, అర్థమైందా. చైన్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ద్వారా నడుస్తున్నాయి. ఇలాంటి ద్వారా మనకి సోర్స్ ద్వారా వచ్చిన దాన్ని మనం షేర్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ గ్రూప్ పీపుల్ తో. మీకున్న ఎక్స్పీరియన్స్, టైం, రకరకాల పారామీటర్స్ ఉంటాయి కదా మీకున్న పరిస్థితుల కారణంగా. టైం అనేది అగ్రెసివ్ గా డెసిషన్ తీసుకునే విధంగా వెళుతుంది కాబట్టి అగ్రెసివ్ స్టెప్స్ కి రికమెండెడ్ కాదు. క్లియర్ దానిలో స్టాండ్ క్లియర్ అనమాట. మీరు మాట ద్వారా ఏం చేయగలరు, మీ మాట మీ ఇన్వెస్ట్మెంట్, దాంతో ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది బిజినెస్ గా కానీ ఏదైనా కానీ చేయొద్దు అంటారు. లేదు, అది లేదు. ఇన్వెస్ట్మెంట్ మర్చిపోండి. ఇన్వెస్ట్మెంట్ మర్చిపోండి, అయిపోయింది అది. ఇప్పుడు ఫోటోగ్రఫీతో పాటు వేరేది ఏదైనా బిజినెస్ చేయాలంటే ఏది చూడబో. బిజినెస్ అంటే బిజినెస్ కాదు, ఏదో ఇంకో అదర్ ఇన్కమ్ సోర్స్ కోసం నేను చూడాలంటే ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ట్రై చేయలేదు కదా ఇంకా మీరు? చేయలేదు సార్. మరి అది చేయొచ్చు కదా. ఓకే సార్. 9th 11th ఆపరేట్ అవుతుంది కాబట్టి మనకు అది దొరుకుతుంది. శని 10th లో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, 8th లార్డ్ 3rd లో ఉన్నాడు, అర్థమైందా. సో కాబట్టి వాళ్ళకి ఒక రకమైన సపోర్ట్, వాళ్ళ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు 100 మంది, వాళ్ళకి కామన్ గా వచ్చే ఒక ప్రాబ్లం ఏదో ఉంటుంది.
అర్థమైందా? వాళ్ళకి సర్వీస్ అవ్వచ్చు, ఒక ఫోటోగ్రఫీ రెంటల్ అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ ఇండస్ట్రీలో మీకే తెలియాలి. సో అలాంటి ఒక ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసే ఏదైనా జాబ్, అదొక రిపేర్, కెమెరా సపోర్ట్ అవ్వచ్చు, కెమెరా రెంటల్ అవ్వచ్చు, రకరకాలు ఉంటాయి కదా ఆపర్చునిటీస్. సో అన్ని ఒకేసారి నెత్తి మీద వేసుకోకుండా ఒకదాన్ని టెస్ట్ చేయండి, వర్కౌట్ కాకపోతే ఇంకోటి, అలా ఒక్కొక్క ఐడియాస్ ని మీరు రిలీజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ అదర్ పారామీటర్స్ పెట్టుకొని మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ స్కోప్ లేదు, టీచింగ్ కి ట్రైనింగ్ కి స్కోప్ ఉంది. మీ ఫోటోగ్రఫీలో మీరు ట్రైనింగ్ సెంటర్ లాంటిది, తర్వాత అదే సెంటర్ ని ఫోటోగ్రఫీకి వాడుకుంటూ ట్రైనింగ్ కి వాడుకుంటూ 2 రకాలుగా వాడుకుంటూ ప్లాన్ చేసుకోండి. ఓకే సార్, అది బాగుంటదేమో నా ఐడియా. ఏమంటారు, తప్పంటారా రైట్ అంటారా? లేదు సార్, నాది ఇన్వెస్ట్మెంట్ పెట్టే చార్ట్ కాదన్నప్పుడు అదే కరెక్ట్ సార్. అవును, ఎందుకంటే ఇక్కడ మనకి ఏమవుతుందనంటే దెబ్బ కొడతా ఉంది. ఆస్పెక్ట్స్ అనేవి అనుకూలంగా లేనప్పుడు అవి ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. శని ఏంటిది, మేనేజ్మెంట్ చేసేవాడు, ఆయన ఏం పని చేయమని చెప్పేవాడు, చేయించేవాడు. కాబట్టి మనం వేరే ఫోటోగ్రాఫర్స్ కి మనం వర్క్ ఇవ్వడం కానీ, వర్క్ ఇచ్చేటట్టు మనం వర్క్ తెచ్చుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం. ఇవాళ మార్కెటింగ్ పర్సన్ బేసికలీ, అర్థమైందా? యూ హ్యావ్ టు కీప్ మార్కెటింగ్. చాలా మందితో కనెక్ట్ అవ్వాలి, మార్కెటింగ్ చేయాలి, తిరగాలి, అంతే. ఓకే సార్. తృతీయం అంటే అదే, డబ్బులు పెట్టేది ఏమీ లేదు. యువర్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ పర్సనాలిటీ. ఓకే సార్. అయితే అది టైం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ వర్కౌట్ అయితే, కానప్పుడు కొంచెం కష్టపడతాం, అంతే. ఓకే సార్. ఇప్పుడు మనం అదే రూట్ లో వెళ్తున్నప్పుడు మనకి డైమండ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు, కానీ మనం వెళ్ళడం తప్పదు కదా. అంటే దీనికి ఇది ఫుడ్ అండ్ బటర్ కి ఇబ్బంది ఉండదు కదా సార్, ఇక అంత స్టేజ్ కి తీసుకొస్తారు. అట్లా ఏం లేదు, అట్లాంటిది ఇంతవరకు లేదు కదా, ఇంతవరకు లేదు. ఎందుకంటే పూర్వపుణ్య స్థానం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు అలాంటిది లేదు. ఇప్పటి వరకు కూడా ఇంత కష్టం ఉన్నా కూడా అట్లాంటిది ఎప్పుడు జరగలేదని నేను భావిస్తున్నాను. ఇంతవరకు ఏం జరగలేదు సార్. ఇక ముందు కూడా జరగదు అంతే, ఇక ముందు కూడా అంత ఏమీ భయపడిన అవసరం లేదు. ఇప్పటి నుంచి చేసే పనుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకా జరగకుండా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ సార్ నాకు, ఇప్పుడు యోగి అవయోగి అంటారు కదా, నాకు అవయోగి కుజుడయ్యారు సార్. ఇప్పుడు కుజుల నక్షత్రం మీద అవయోగి ఏ మెథడాలజీ అది? జైమిని సిస్టమా? అదే పరాశర ఇది అన్నారా సార్, యూట్యూబ్ లో చూసాను. అవునా, నాకు తెలియదు, తెలుసుకుంటాలే. తెలియని చెప్పేస్తా నేను, ఏముంది పోయేది, తెలుసుకుంటాను, ఏముంది తెలిసి. సో అది నేను క్యాలిక్యులేట్ చేసి యూటిలైజ్ చేయలేదు ప్రిడిక్షన్స్ లో, అందుకని. ఓకే 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 సార్. ఇప్పుడు ఫర్దర్ గా జాబ్ ట్రయల్స్ చేద్దాం అంటే బాగా ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బందిగా ఉంది, జాబ్ ట్రయల్స్ ఏమైనా చేసుకోవచ్చు అంట సార్? జాబ్ అంటే చేసుకోండి, కానీ ఏం చేస్తారు? ఇప్పుడు అగ్రెసివ్ ఆస్పెక్ట్ లో మళ్ళీ కొత్త జాబ్ చేసేది ఏముంది? అది నచ్చలేదని మళ్ళీ వచ్చేస్తారు, అప్పుడేంటి? ఇప్పుడు ఉన్న బిజినెస్ కూడా పోద్ది కదా. అంటే ఇంకా రావద్దు, అలా అగ్రెసివ్ లోకి వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను. నాకు ఒక లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక లైఫ్ స్టైల్ రెమెడీ చెప్పండి సార్. రెమెడీ గురించి ఓకే, ఫస్ట్ జాబ్ గురించి క్లారిటీ వచ్చిందా? అర్థమైంది సార్. జైల్లో మళ్ళీ వచ్చేస్తాను, వచ్చే మెథడాలజీ నాది అంటారు. కాదు కదా, ఈ టైం వల్ల జస్ట్ ఈ టైం పర్టికులర్ టైం వల్ల తప్పుగా అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్ టైం అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వెళితే అటు ఇటు కాకుండా అవుతాం కదా, అది నేను చెప్పేది. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. చేతిలో ఉన్నది కూడా పోతుంది. అప్కమింగ్ లో శుక్రభుక్తి జరుగుతుంది. శుక్రుడు స్వక్షేత్రంలో లేడు. శుక్రుడు స్టార్ ని ఏకైక గ్రహం, కుజుడు 9లో కనెక్ట్ అయ్యాడు. కాబట్టి 10th హౌస్ కంజంక్షన్ యురేనస్ జరుగుతున్న ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తూ వెళుతుంది. మీ లైఫ్ ని ఒక ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక మూవ్మెంట్ ఇప్పుడు రాబోతుంది టీచింగ్ కి సంబంధించి. సో దీన్ని అర్థం చేసుకొని మీరు ఒక టీచింగ్ స్పేస్ ని క్రియేట్ చేయండి. దీనివల్ల మీకు డబ్బులు నష్టం ఏం జరగదు, ఒక అడిషనల్ స్పేస్ క్రియేట్ చేస్తారు. రెండోది మీరు మార్కెటింగ్ చేయండి. ఇప్పుడు చాలా మంది బర్త్డే పార్టీలు చేసుకుంటారు, షూట్స్ చేసుకుంటారు. అసలు మీరు మార్కెటింగ్ చేస్తే కదా మీ దగ్గరకు వచ్చి ఫోటోలు తీయించుకునేది. అవును సార్. అసలు మీకు స్కోప్ ఏముంది? ఇప్పుడు నేను ఒక శుభలేఖల గురించి చెప్పాను. ఇంకోటి ఒక స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ లో బోల్డ్ డేటా ఉంటుంది. స్కూల్ పిల్లలు బోల్డ్ మంది ఉంటారు, అర్థమైందా? నర్సరీ నుంచి స్టార్ట్ ఇదంతా డేటా ఉంటుంది. ఈ డేటా అంతా తెచ్చుకోవచ్చు, బోల్డ్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అసలు చాలా స్కోప్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఓకే ఉండాలి కానీ. అంతే కదా, ఒకటి కాంటాక్ట్ వర్కౌట్ చేశారు. సో వాళ్ళు డేటా అయ్యారంటే దానికి మీరు మళ్ళీ జుగాడ్ ఒక స్ట్రాటజీ ఆలోచించి ఎట్లా కలెక్ట్ చేయాలి, వాళ్ళకి చిన్న ప్రోగ్రాము, ఒక ఫ్రీ ట్రయల్ ప్రోగ్రాము, ఫ్రీ షూట్ ప్రోగ్రాము, అలాంటి రకరకాల కండక్ట్ చేస్తే వాకిన్స్ విజిట్స్ బోల్డ్ వస్తూ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ దీనికి అప్లై చేస్తే ఒకడికి నేను లక్కీ టిప్ తీసి చెప్తాను అని చెప్పొచ్చు. మీరు ఏదో చెప్పొచ్చు, చెప్తే అప్పుడు మీరు ఉన్నారని తెలిస్తే కదా తర్వాత సంగతి. అవును సార్.
సో కాబట్టి మంచి స్పేస్ ఉంది. లైక్ ఇప్పుడు ఇంకో జస్ట్ ఐడియాస్ చెప్తున్నా, నేనే మీ పొజిషన్ లో ఉంటే ఐడియాలు ఆలోచిస్తా అంట నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7th తర్వాత పిల్లలందరికీ కూడా మామూలుగా ఎలా ఉంటది అని అంటే రకరకాల కోర్సెస్ ట్రైనింగ్ తో బిజీగా ఉంటారు. లైక్ ఇప్పుడు 5th నుంచి 7th క్లాస్ మధ్యలో పిల్లలకి, లేదనంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఇక బీటెక్ కి మూవ్ అయ్యే ముందు ఒక మంత్, ఏదో ఒక మంత్, ఎవ్రీ మంత్ లో ఒక 10 మందికి మేము ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తామను, రకరకాల క్యాంపెయిన్స్ చేయొచ్చు. మీరు అర్థమైందా? సో ఆ క్యాంపెయిన్ లో పార్ట్గా మీరు ఉన్నారనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇలాంటి సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి కదా. సో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఒక్కొక్కరు 100 మందికి ట్యాగ్ చేస్తున్నా కూడా ఒకటి జరుగుతా ఉంది, బస్ జరుగుతా ఉందని అర్థం అవుద్దిగా. మీరు అట్లాంటి స్ట్రాటజీ, ఫ్రీ ప్రోగ్రామ్స్ బోల్డ్ ఉంటాయి, అర్థమైందా? సో అట్లాంటివి చేస్తా ఉంటే కూడా మీకు ఆ బ్రాండింగ్ వస్తూ ఉంటది, మళ్ళీ ముందుకు పోతా ఉంటది. అనిపిస్తా ఉందా ఆపర్చునిటీ స్కోప్ చెప్తా ఉంటే? అంటే నాకు రీసెంట్ గా మొన్న మధ్య ఐడియా వచ్చింది సార్, యూట్యూబ్ లో కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని. అంటే చెప్పే కదా సార్, ఐడియాలు ఉంటాయి. యూట్యూబ్ లో కూడా మీరు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయొచ్చు మంచిగా. ఐడియాలు ఉంటాయి కానీ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయలేదు సార్. ఎందుకు మరి ఆ ఎగ్జిక్యూటివ్ చేసేటప్పటికి ఒక రకమైన లేజినెస్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు చెయ్యకపోతే మీ ఆవిడ అన్నం పెట్టదని ఫిక్స్ అవ్వండి, చేస్తారంతే. అంతే, జస్ట్ మనల్ని మనం ఫైర్ చేసుకోవడమే అండి, గట్టిగా పెట్టుకొని పని చేయాలి. సార్ ఇల్లు అది ఏమైనా ఉంటుందా సార్ అవకాశం? ఇల్లు ఉంది కానీ ఫ్లో ఆఫ్ ది టైం సెట్ అవ్వాలి కదా మనకి. లైన్ ఆఫ్ బిజినెస్ కొంత డబ్బులు సేవ్ చేస్తా ఉంటాయి కదా ముందుకు పోయేది. సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవకాశం ఉంది, అగ్రెసివ్ ఆస్పెక్టే, కానీ ఇబ్బంది పెట్టి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? దాని తర్వాత అందుకే అసలు టైం ఫ్లోని బట్టే నేను చెప్పాను, సర్వీస్ ఇండస్ట్రీలో ఉండి మనం పోకుండా మళ్ళీ అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు చెప్తానే ఒకసారి. ప్రోగ్రెసివ్ వీనస్ అప్కమింగ్ లో ఏమీ చేయట్లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా వీనస్ కి స్క్వేర్ చేశాడు, డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు అది ఓవర్కమ్ కూడా అయిపోయింది, మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. నాకైతే మంచి ఆస్పెక్ట్సే అప్కమింగ్ లో కనబడుతున్నాయి. సో పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ ఏమీ కనబడట్లేదు. ప్రోగ్రెసివ్ 10,000 మార్క్స్ ఒకటి స్క్వేర్ ఇస్తుంది ఒక 6 years తర్వాత, అది 32 అట్లా ఉంది. అది అందరి చాట్లో కనబడుతుందంటే అది ఒక రెసిషన్ మూమెంట్లే, అది అందరితో పాటు మనమే. కానీ ఇది దాటిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 స్క్వేర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ అంటే ఆ బుధుడు అంటే శని దశలో గురు భుక్తి ఒకటి నడుస్తూ ఉంది కదా. సో గురు స్టార్ని ఆక్యుపై చేసిన గురు స్టార్లాడైన మార్స్ 9లో ఉన్నాడు. సో దానికన్నా ముందే, గురు కన్నా ముందే ఉంది రాహు ఉన్నాడు కదా. ఆ రాహు భుక్తి కొంచెం ట్విస్ట్ ఉంది, అర్థమైందా? శనిలో రాహు సరిగా లేడు. అంటే అది ఇంచుమించుగా 31, 32, 33 మధ్యలో. ఓకేనా? దాని తర్వాత ఇక దాన్ని ఇక దెబ్బతల్లి దాని తర్వాత మళ్ళీ ఓవర్కమ్ చేస్తూ సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. దానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత చార్ట్ 10th house సెక్స్టైల్ నెటల్ సాటర్న్ ఒకటి జరుగుద్ది, కానీ అది అప్డేట్ అవ్వడానికి చాలా టైం పడుతుందిలే. సో ప్రస్తుతం ఉన్న దానిలో నేను ఏం చెప్తానంటే ఇప్పుడు 24 నుంచి మీకు టైం ప్రోగ్రెస్ అవుతా ఉంది, కానీ గట్టిగా మొండిగా ఇబ్బంది పెడుతూ ప్రోగ్రెస్ అవుతుంది. సో ఈ 6 ఏళ్లలో మీరు ఒకటి బిల్డ్ చేసుకుంటే తర్వాత పరిస్థితి తర్వాత, ఫస్ట్ అయితే మీకు కొంత వర్కౌట్ అవుద్ది, అయితే మీరు డబ్బులు పెట్టేదానికి లేదు. ఒక ఎక్స్పాన్షన్ గురించి, ఈ మార్కెటింగ్ ఐడియా గురించి ఆలోచించండి. ఇక మీ ఐడియా మీరు ఆలోచించండి. అది ఆస్ట్రాలజర్ చెప్పలేడు, ఎడిసన్ బల్బు కనిపెడతాడని చెప్పలేడు, ఏదో కనిపెడతావరా బాబు అని చెప్తాడు అంతే. అదే సార్. ఇంకో సార్, నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ షీట్ రాశాను సార్, ఈ ఇయర్ లాస్ట్ షీట్ రాశాను. ఓకే. కరెక్ట్ గా ఫీజు పేమెంట్ సీట్ వచ్చింది, పేమెంట్ కట్టే అంటే సెమీ పేమెంట్ ఉంటుంది కదా సార్, గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది కదా. ఆ ఫీజు కట్టే టైంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చి నా చేతిలో రూపాయి ఆడకపోవటం ఉంది సార్. ఈ కూడా అలాగే ఉంది. అసలు డేర్ చేసి ఏమన్నా కట్టమంటారా ఏంటి? ఇప్పుడు మీరు దాన్ని చదువుకొని దానికి వెళ్ళాలనుకుంటున్నారా, డైవర్ట్ అవ్వాలనుకుంటున్నారా?
అవును సార్, ప్రొఫెషన్ ఇలా ఉంది కదా అదే మీతో మాట్లాడక ముందు ఉన్న ఆలోచన నాకు. అంటే దానివల్ల మీరు లాయర్ అవుతారా? అవును సార్. అది ఎప్పుడు చదవాలి? అది చదివితే ఇప్పుడు నుంచి చదవాలి సార్. లాయర్ అయిపోరుగా, మళ్ళీ 2-3 ఏళ్ళు ప్రాక్టీస్ గా ప్రాక్టీస్ చేయాలి సార్ కంపల్సరీ. ఆ తర్వాత మళ్ళీ కేసులు రావాలి. అవును, కేసులు రావాలి. మన మార్కెట్ లో మన లాయర్లు ఎస్టాబ్లిష్ అవ్వాలి, కేసులు. ఇప్పుడు మీ వయసు 43 అండి, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మీరు 3 ఏళ్ళు చదివి ప్రాక్టీస్ చేసి ఉన్న బిజినెస్ ని పక్కకు పెట్టుకుని మళ్ళా కేసుల కోసం వెయిట్ చేసేలోపు పుణ్యకాలం తెల్లారిపోద్ది ప్రాక్టికల్ గా, అర్థమైందా? సో ఉన్న టైంలో ఉన్న దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి చెప్పిన ఈ మార్కెటింగ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రైనింగ్, ఈ 2 కేటగిరీ మీద ఫోకస్ చేయండి, దాన్ని వదిలిపెట్టండి. మీకు కాంబినేషన్స్ ఉంటాయి, ఆస్ట్రాలజర్స్ చెప్తారు, అర్థమైందా? నీకు ఇది ధనుర్లగ్నం, గురువు లాభంలో ఉన్నాడు, నీకు ఇంకేంటి నువ్వు జడ్జి కూడా వెళ్ళొచ్చు, శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నాడు అని కూడా చెప్పొచ్చు, చెప్తున్నాను. దెర్ ఇస్ అ సేమ్ కాంబినేషన్ ఉంటది, కాంబినేషన్ కాదంటలేదు. మనం ఇక్కడ సిచ్యువేషన్ సినారియో అలానే టైం ఫ్లో అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న ఆస్పెక్ట్ లో మనకు 6-7 ఏళ్ళు టైం ఉంది. ఈ ఉన్న టైంలో మనం చదువుకోవడానికి టైం వేస్ట్ చేసుకుని డైవర్ట్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత టైం అనుకూలంగా లేకపోతే ఇప్పుడు రేపు పెళ్లి ఒక్కొక్కటి అటాక్ చేస్తాయి, వాళ్ళందరూ కొడతారు మనల్ని. కాబట్టి మనము ఇప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే ముందుకు పోవాలి. కాబట్టి వేరే ఏమి చదువుకునే ప్రోగ్రాంలు వద్దు, చదువు నేర్పించే ప్రోగ్రాం పెట్టుకుందాం మనం. ఓకే సార్, క్లియరా? క్లియర్ సార్. హెల్త్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు చెయ్యండి, చేస్తా ఉంటే అంత బానే ఉంటది, అంత ఏమి సీరియస్ కాంబినేషన్స్ లేవు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.